ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వల్ల సిపి గేట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేటి సబ్మిట్ చేస్తే ఫైనల్ సబ్మిషన్ అనేది అయితలేదు. అది సర్వర్ బిజీ ఉండడం వల్ల సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసినాక కూడా ఫైనల్ సబ్మిషన్ అయితలేదు. ఎవరైనా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు ఫైనల్ సబ్మిషన్ అయ్యిందా అనేది కింద కామెంట్ చేయండి. ఎవరైనా అయితే సబ్మిషన్ అయితే నేను కూడా సార్కి మెసేజ్ చేసిన, సార్ ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని తీసి పెట్టిన. మీరు ఫైనల్ సబ్మిషన్ చేసినాక అది మొత్తం సర్వర్ ఎర్రర్ అని ఒకటి చూపిస్తుంది కదా, అది స్క్రీన్ షాట్ పెట్టి ఇట్లుంది ఇష్యూ అని కూడా సార్కి మెసేజ్ చేసిన. అండ్ TGCP get 2025@gmail.comకి మన సబ్స్క్రైబర్స్ మెయిల్ కూడా పెట్టారు. అది కూడా ఇంకా ఇష్యూ క్లియర్ కాలే. ఇచ్చిందే 2 రోజులు, ఈరోజు రేపు 2 days సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఇచ్చిరు టైం. అంటే 2 days సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఈరోజు రేపు నిన్న ఈరోజు నైట్ 12 అయితే సైట్ క్లోజ్ అవుతుంది. 2 days టైం ఇచ్చారు. రేపు ఒక్కరోజు గ్యాప్ ఇస్తే ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ ఉన్న 2 daysలో కూడా సర్వర్ అనేది బిజీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. ఫోన్ చేస్తేనేమో సకా రెస్పాండ్ కాదు, సర్వర్ ఏమో బిజీ ఉంటుంది. పాపం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు సర్టిఫికేట్లు అప్లోడ్ అవుతలేని వాళ్ళు బాధపడుతున్నారు. 2 days టైం ఉందన్న, మాకు టెన్షన్ అవుతుంది, సర్టిఫికేట్లు ఏమో అప్లోడ్ అవుతలేవు, సర్వర్ బిజీ ఉంది అని. ఈ సిపి గేట్ వాళ్ళు చేసేదే లేట్గా చేస్తారు. వీళ్ళేమో సకా రెస్పాండ్ కారు, సైట్ బిజీ ఉంటుంది. ఇచ్చిందే 2 days ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి. 2 days అన్న ప్రశాంతంగా సైట్ ఫ్రీ ఉండదా? ఇన్ని రోజులు టైం తీసుకున్నారు. సర్టిఫికేట్లు అనేవి చక్కగా అప్లోడ్ చేస్తే అప్లోడ్ కావాలి, సబ్మిట్ చేస్తే సబ్మిట్ కావాలి. అది సరే, వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది, స్టూడెంట్సే చక్కగా లేదు అంటే ఒక స్టూడెంట్ కాదు, ప్రతి స్టూడెంట్ అదే మెసేజ్. 10 మెసేజ్లు చూసిన పొద్దున్న లేచుడుతోటి. ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుంది, వీడియో రికార్డ్ చేసే టైంకి 8 అవుతుంది. పొద్దున్న లేచుడుతోటి 10 మెసేజ్లు. మార్నింగ్ 5కే 4:30కి 5కి మెసేజ్లు చేశారు. అన్న మేము ఎర్లీ మార్నింగ్ లేచి సర్వర్ ఫ్రీ ఉందని ఇప్పుడు కూడా ట్రై చేస్తే ఇప్పుడు కూడా వస్తలేదన్న అని అడుగుతున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ చెప్తా, సిపి గేట్ హెల్ప్ లైన్ నెంబర్. ఫోన్ చేసి అందరూ ఫోన్ చేయరు. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయరు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు కాకుండా డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేయరు. రిజల్ట్ ఎప్పుడైనా అడుగురు, డిగ్రీ ఎవరిలో అయితే అయిపోయిందో రిజల్ట్ ఎప్పుడైనా అడుగురు, మీరు కూడా అడుగురు. ఆ సిపి గేట్ సైట్ అనేది పనిచేస్తే లేదు. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళది అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్లు అది ఫైనల్ సబ్మిషన్ అయితే లేదు. ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది, డేట్ అన్ని ఎక్స్టెండ్ చేయరు. ఆ సైట్ ఏమో కొంచెం ఫ్రీగా చేయరు, సబ్మిట్ అయితే లేదు అని అడగండి. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు ఉన్నది కొంతమంది, పాపం వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ చెప్తా, సిపి గేట్ హెల్ప్ లైన్ నెంబర్కి లిఫ్ట్ చేసేంత వరకు ఫోన్ చేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయరు క్లియర్గా. అండ్ TGCPgate 2025@gmail.comకి మెయిల్ కంపల్సరీ పెట్టండి. ఓకేనా? సో నెంబర్ చెప్తా, నేను నెంబర్ రాసుకున్నా యాక్చువల్గా. 9063273353 9063273353. ఒక్క నిమిషం, ఇది కరెక్టేనా? 73353. ఎస్, 9063273353 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇది సిపి గేట్ హెల్ప్ లైన్ నెంబరు. లిఫ్ట్ చేసేంత వరకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి అందరు అడుగుర్రి ఎందుకు సైట్ అనేది సబ్మిషన్ అయితే లేదు. ఇచ్చిందే 2 days టైము. ఈ ఉన్న 2 daysలో కూడా మా సైట్ బిజీ ఉండి సర్టిఫికేట్లు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండి సర్టిఫికేట్లు సబ్మిట్ కాకపోతే మేము ఎప్పుడు సర్టిఫికేట్లు సబ్మిట్ చేసుకోవాలి? ఫస్ట్ పేజ్ అనేది మిస్ అవుతుంది. ఇచ్చిందే 2 days, సైట్ ఏమో బిజీ ఉంది, సర్టిఫికేట్లు ఏమో అప్లోడ్ అయితే లేవు అని అడగండి, గట్టిగా అడగండి. ఓకేనా? అట్లీస్ట్ ఒక 30-40 మంది అన్న ఫోన్ చేసి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అన్న అవుతారు. టెక్నికల్ ఇష్యూ ఉందేమో అని క్లియర్ చేస్తే సర్టిఫికేట్స్ అనేది తొందరగా అప్లై చేసుకుంటూ. ఈరోజు నైట్ 12 లోపు కథం, డేట్ క్లోజ్ ఈరోజే. మళ్ళీ రేపు ఒక్కరోజు గ్యాప్ ఇస్తారు, ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో అది సర్టిఫికేట్లు అనేవి ఫస్ట్ సబ్మిట్ చేయాలి. మీ ఫస్ట్ ప్రాబ్లం అది. సర్టిఫికేట్లు అనేవి ఈరోజు సబ్మిట్ చేస్తే ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయినా మళ్ళీ రేపు రీఅప్లోడ్ చేసుకోవచ్చు. రేపు టైం ఇచ్చారు కాబట్టి రేపు సర్టిఫికేట్లన్నీ అప్రూవ్ చేస్తారు. ఏదైనా సర్టిఫికేట్స్ అక్క లేకపోతే రిజెక్ట్ చేస్తే అది మళ్ళీ రేపు రీఅప్లోడ్ చేసుకోవచ్చు, అప్రూవ్ చేస్తారు. ఎల్లుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. బట్ ఈరోజు అయితే ఫస్ట్ సబ్మిషన్ చేయాలి. నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో ఈరోజు అయితే ఫైనల్ సబ్మిషన్ చేయాలి. సో అది ప్రాబ్లం ఏం లేదు. నెంబర్కి అయితే ఫోన్ చేయరు. ఓకే, నేను కూడా ట్రై చేస్తున్నా. సర్టిఫికేట్లు అనేవి అప్లోడ్ అవుతాయి, సైట్ ఫ్రీ అవుతుంది. అండ్ ఎవరైనా సైట్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సిపి గేట్ వాళ్ళది ఇట్లనే ఉంటుంది. ఇక మనము వాళ్ళని చెప్పి మరీ వేయించుకోవాలి. వాళ్ళు ఎప్పుడు చేసినా ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. ఈ చెప్పిన టైంకి చేయరు, రిజల్ట్ చెప్పిన టైంకి చేయరు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సైట్ బిజీ ఉన్నది, టెక్నికల్ ఇష్యూ. స్టూడెంట్స్ తోటి ఎందుకు ఇట్లా చేస్తారో ఏమో. ఇంటర్ అయిపోయిన వాళ్ళు పాపం 17-18 years వాళ్ళు బాధపడకుండా మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. 2 days టైం ఇచ్చిర్రు సర్టిఫికేట్లు అప్లోడ్ అవుతాయని. వాళ్ళని చూస్తేనే బాధ అనిపిస్తుంది. అందరు స్క్రీన్ షాట్లు పెడుతున్నారు, టెక్నికల్ ఇష్యూ అని ఏదేదో పడుతుంది, సర్టిఫికేట్లు అప్లోడ్ అవుతలేవు. వాళ్ళ పరిస్థితులు అట్లున్నాయి. ఎనీవే, సో నెంబర్ చెప్పిన కదా, 9063273353. కాల్ టు సిపి గేట్ హెల్ప్ లైన్ నెంబర్, అడగండి. ఓకే, నేను కూడా అడుగుతా. సైట్ ట్రై చేస్తూ ఉండండి.
ఆ సైట్ ఫ్రీ అయినప్పుడు సర్టిఫికెట్లు అనేవి సబ్మిట్ అయిపోతాయి. ఓకే, సో ఉంటా, బాయ్. గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. టెన్షన్ ఏం పడకూడదు, ఈ రోజు మొత్తం టైం ఉంది, ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం.